నా పేరు పి శామ్యూల్ విలియమ్స్ అండి. కోల్మాన్పల్లి డిపో, విశాఖపట్నం. మాది గత ప్రభుత్వం మేము మెడికల్ అండ్ ఫీల్డ్ ద్వారా ఆర్టీసీలో పనిచేసే కార్మికులు అండి. 170 మంది కార్మికులు ఉన్నాము. గత ప్రభుత్వం చంద్రబాబు టైంలో మాకు అన్యాయం జరిగింది. కానీ జగన్ ప్రభుత్వం గారు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము ఎంతో ఆశించాం. కానీ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది సరే, ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఈడీ 2015 కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మా ఎండీ గారు కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పి గతంలో చెప్పారు. అలాగే మాకున్నప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్, రిటైర్డ్ మెడికల్ అన్ఫిట్ అయిన బ్యాచ్ అందరూ కూడా మినిస్టర్ గారిని, అధికారులని మరియు డిప్యూటీ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగిందండి. కానీ సీఎం గారు దృష్టికి ఇంతవరకు తీసుకెళ్ళలేదు. ఎంతోమందికి న్యాయం జరిగించినటువంటి సీఎం గారు ఎవరైనా హామీలని ఇచ్చిన హామీలను కూడా అమలుపరిచి ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాలు ఉన్న క్యాజువల్ టీచర్స్ని కూడా వాళ్ళని రెగ్యులేట్ చేసి వారి కుటుంబాల్లో నిరిగి నింపినటువంటి మహానుభావుడు, మనసున్న మహారాజు జగనన్న. కానీ మాకు వరకు వచ్చేసరికి ఈ అధికారులు చేసే అన్యాయం వల్ల మాకు న్యాయం జరగటం లేదండి. సీఎం సార్, మా బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది. మేము వయసు పెరిగి ఎక్కడికి ఉద్యోగం చేయని పరిస్థితుల్లో మేము అన్ఫిట్ చేశారు. కానీ మా బిడ్డలకు ఎంక్వైరీ జరిగింది, ఇంతవరకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేదండి. 7 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు అన్నం పెట్టండి. మా బిడ్డలకు భవిష్యత్తు చూపించే బాధ్యత ఇక తండ్రిలాగా ఈ రాష్ట్రానికి అధికారి మీరు, రాజు మీరు, తండ్రి లాంటి వారు మీరు. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత మీ మీద ఉంది. తండ్రి, మీరు న్యాయం జరిగించండి. మా మొరలు మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు హ్యాండిక్రాఫ్ట్స్, కాలిపోయిన వారు ఉన్నారు, చేయిపోయిన వారు ఉన్నారు. అలాగే స్పైనల్ కార్డ్ బాధపడిన వారితో మమ్మల్ని అన్ఫిట్ చేసింది ప్రభుత్వం. దయచేసి 2020లో ఇప్పుడున్న ద్వారకా ఎండీ గారు కొత్త జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ కార్పొరేషన్ ఉన్నటువంటి సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇచ్చారు. కానీ మా వరకు వచ్చేసరికి అది న్యాయం జరగటం లేదు సార్. సీఎం గారు, మీడియా మిత్రులు వారు ఎంతో సహకరిస్తున్నారు. మా మీడియా మిత్రుల ద్వారా మీకు వినిపించుకుంటున్నాం. మా మొరను, మా బాధను మీరు అర్థం చేసుకొని మీరు తమ న్యాయం జరిగించవలసిందిగా మనస్ఫూర్తిగా మేమందరం కూడా చేతులు పెట్టి నమస్కరిస్తున్నాం సార్. మా జీవితాలను నింపండి. మా బిడ్డలకు భవిష్యత్తు మీరే నాయన దారి చూపించమని సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా వేడుకుంటున్నాం. We want మా పిల్లలకు ఉద్యోగాలు, మా పిల్లలకు ఉద్యోగాలు, మా పిల్లలకు ఉద్యోగాలు. ఒక లేడీస్ మాట్లాడతారా సార్? అమ్మా ఎవరన్నా మాట్లాడండి. రండి. డిసెంబర్ 23 సీఎం